సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, 11:30కు అఖిలపక్ష సమావేశం. రేపు పార్లమెంట్లో బడ్జెట్. ఈ నెల 9 వరకు సమావేశాలు. 19 బిల్లులను ఆమోదానికి తీసుకొస్తున్న సర్కార్. నేటితో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం. ఎల్లుండి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కసరత్తు చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు చేయొద్దని ఆదేశం. ఫిబ్రవరి 8న వాదనలు వింటామన్న హైకోర్టు. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణంపై కుట్ర. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీల అమలు. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న రేవంత్. వైసీపీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తి. ఒంగోలు ఎంపీ టికెట్ పై సజ్జలతో భేటీ. మాగుంటకు లేదా తన కొడుక్కి ఇవ్వాలని పట్టు. విజయవాడలో వైసీపీ జనసేన ఫ్లెక్సీ వార్. సిద్ధం పోస్టర్ పక్కనే మేము సిద్ధం పోస్టర్. జనసేన బ్యానర్లు తీసేయించడంతో ఉద్రిక్తత. అటు గుడివాడలో సై వర్సెస్ సిద్ధం పోస్టర్స్. టీడీపీ ఫ్లెక్సీ తొలగించే ప్రయత్నంలో ఉద్రిక్తత. జగన్ బ్యానర్లు తొలగిస్తే ఓకే అన్న రాము. ఫిబ్రవరి 5 లోపు వివరణ ఇవ్వండి. ఫిబ్రవరి 8న స్వయంగా హాజరు కావాలి. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు. మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు. కంట్రోల్ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ. అలక వీడిన పి గన్నవరం ఎమ్మెల్యే వేణుగోపాల్తో కలిసి కార్యక్రమాలకి హాజరు. ఇద్దరు నేతల కలయికతో వైసీపీ క్యాడర్లో ఆనందం. ఎనుమాముల మార్కెట్లో ఎర్ర బంగారం. మిర్చితో కిటకిటలాడుతున్న యార్డ్. గిట్టుబాటు ధర లేక రైతుల దిగాలు. తెలుగు రాష్ట్రాలను వీడని మంచు. ఫాగ్ తీవ్రతకు కనిపించని రోడ్లు. లైట్లు వేసుకుని ప్రయాణం. హిమాచల్లో భారీగా కురుస్తున్న మంచు. అటల్ టనెల్లో చిక్కుకుపోయిన టూరిస్టులు. రెస్క్యూ చేసిన పోలీసులు. ఢిల్లీలో తగ్గని చలి తీవ్రత. రోడ్లు కనిపించనంత దట్టమైన పొగమంచు. అటు హర్యానాలోనూ ఇదే పరిస్థితి. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యకు భక్తుల తాకిడి. వారంలో 20 లక్షల మంది దర్శనం. ఫిబ్రవరి 15 వరకు ఆస్థా ట్రైన్లు. ఔరంగాబాద్ లో అగ్ని ప్రమాదం. మొబైల్ టవర్ నుంచి మంటలు. షార్ట్ సర్క్యూటే కారణమన్న అధికారులు. నేడు ఈడీ విచారణకు జార్ఖండ్ సీఎం. సోరెన్ ను అరెస్ట్ చేసే అవకాశం. భార్యకు పగ్గాలప్పగించే వ్యూహం. చండీగఢ్ లో ఆప్ కాంగ్రెస్ కూటమికి షాక్. మేయర్ గా బీజేపీ నేత మనోజ్ ఎన్నిక. కోర్టును ఆశ్రయించిన కూటమి నేతలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.